వెల్కమ్ టు ఐ న్యూస్ డీటెయిల్కి స్వాగతం. నా పేరు మొహమ్మద్ గౌస్. ఈరోజు మన స్టూడియోలో ముఖ్య అతిథిగా బ్రైట్ హారిజన్ గ్రూప్ అనే ఒక సంస్థకు చెందిన గుంటూరు వాసులు జనాబ్ సయ్యద్ చాంద్ బాషా గారు మన స్టూడియోలో మనతో ముఖాముఖి పాల్గొంటున్నారు. చాంద్ బాషా గారు గుంటూరులో చాలా చారిటీలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ వివరంగా ఆయన ద్వారానే మనం చెప్పించుకుందాం. అయితే ఈ బ్రైట్ హారిజన్ అనే సంస్థ ముస్లిం కమ్యూనిటీకి చెందిన పిల్లలకు నీట్ అనే ఒక కోచింగ్ ఇచ్చి, నీట్లో కోచింగ్ ఇచ్చి వాళ్లకు ఎంబీబీఎస్లో అడుగు పెట్టడానికి ఒక ఫ్రీ ఉచిత కోచింగ్ అనేది వీళ్ళు ప్రారంభిస్తున్నారు. దాని గురించి పూర్తి వివరాలు చాంద్ బాషా గారితో మనం కలుపుతున్నాం. సార్ నమస్తే సార్. అస్సలాం సార్. ఇప్పుడు మీరు మీ గురించి ముందు మాట్లాడుకున్నాము. మీ వృత్తి ఏంటి సార్? అంటే మీరు గతంలో ఏం పని చేసేవారు? యాక్చువల్గా నా పేరు చాంద్ బాషా అండి. మా రెసిడెన్సీ వచ్చేసి గుంటూరు, మా ఆఫీస్ వచ్చేసి విజయవాడ. నాది డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. మా ఫాదర్ ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. సో నా డిప్లొమా అయిన తర్వాత గుంటూరు పాలిటెక్నిక్ కాలేజ్ అయిన తర్వాత కొంతకాలము మహారాష్ట్రలో చేశాను. దాని తర్వాత సౌదీ అరేబియా గల్ఫ్లో పనిచేశాను. 9 years పనిచేశాను. వెరీ గుడ్ సార్. యాజ్ ఇంజనీర్. మరి అక్కడ నుంచి ఎప్పుడు వచ్చారు మీరు ఇండియాకు? నేను 2009లో వచ్చాను. వచ్చి కోస్టల్ ల్యాండ్ సర్వీస్ అని ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ నేను మా బ్రదర్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశాము. అది దినదిన అభివృద్ధి చెంది ఈ రోజున మేము ఒక 40 మందికి కోస్టల్ ల్యాండ్ సర్వీస్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్, రైల్వేస్, ఇరిగేషన్, ఆర్ఎండ్బి ఇలాంటి వర్క్స్ కూడా మేము టేకప్ చేస్తూ ఉంటాం. అదే సార్, మీకు ఇప్పుడు వృత్తిరీత్యా మీరు ఇంజనీర్ ఉండి కూడా మీరు ఈ ఆలోచన మీకు అంటే ఈ ఒక ఇది పెట్టి చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటారు సార్? యాక్చువల్గా ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక సమాజ సేవ చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. అది డ్యూ టు మాకున్న ఎకనామికల్ కండిషన్స్తో ఆ రోజున మాకు అయ్యేది కాదు. మనసులో అయితే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మనం చేయాలి సమాజానికి అనేది నాకు గట్టిగా ఉండేది. సో అది కాకుండా మేము సర్వే ఫీల్డ్లో ఉండటం వల్ల డిఫరెంట్ ప్లేస్లకి మేము వెళ్తుంటాం. అంటే సపోజ్ గుంతకల్కి వచ్చాను, మొత్తం దాదాపు నేను ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు నిజామాబాద్ కానీ జగిత్యాల మొత్తం దాదాపు మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సమాజం యొక్క స్థితిగతులు మాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే డిఫరెన్స్ ఎలా ఉందంటే పూర్కి మిడిల్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. కొంతమందికి కనీసం భోజన సదుపాయాలు కూడా ఉండవు, కొంతమంది చాలా రిచ్గా ఉంటున్నారు. సో దీన్ని చూసి మనము ఎక్కడ ఉంది ప్రాబ్లం ఏంటి అనేది నేను చాలా స్టడీ చేసేవాడిని. నా స్టడీలో తేలింది ఏంటంటే 99% ఎడ్యుకేషన్ లేకపోవటము, దానివల్లనే ఇది అయింది అనేది నాకు ఒక విశ్వాసం కలిగింది నాకు. సో మేము ఒక బాబుకి బాగోపోతే తెనాలిలోని సీఎం కాలనీ అని ఒక కాలనీ ఉంది, స్లమ్ ఏరియా. అక్కడికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళింది పర్పస్ ఒకటి, ఒక బాబుకి బాగోలేదని వెళ్ళాము. కానీ అక్కడ చూసిన తర్వాత మేము అంటే ఇంత పావర్టీ ఉందా మన సమాజంలో అనేది అర్థమైంది. సో దాంతో అక్కడ షబ్బీర్ గారు ఏంటంటే మా ఇమాం గారు షబ్బీర్ అహ్మద్ సయ్యద్ షబ్బీర్, అతనితో మేము డేటా అడిగాం. అసలు ఏంటి ఒక 200 హౌసెస్ ఉంటే ఎంతమంది చదువుకున్నారు, ఏ స్టడీస్లో ఉన్నారు ఏంటని వాళ్ళని అడిగాం. అడిగితే వాళ్ళు ఒక 1 week మొత్తం తయారు చేసి ఇస్తే దాంట్లో 10th class చదివిన వాళ్ళు ఒకరు ఉన్నారండి. 200 ఫ్యామిలీస్లో 10th class చదివిన వాళ్ళు ఒకే ఒకరు ఉన్నారు. సో మనం క్లియర్గా అర్థమవుతుంది మన సమాజంలో చదువుకున్న వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే వృత్తి విద్యలోకి వెళ్ళట్లేదు, మంచి జాబ్స్ రావు. దేనికైనా కూడా మనకి ప్రామాణికం ఎడ్యుకేషన్. సో అప్పటి నుంచి ఇంకా మాకు ఇంకా అసలు వర్క్ చేయాలనేది ఒక గట్టి నిర్ణయానికి వచ్చాము. సార్ అంటే మీరు
ఇప్పుడు మీ దృష్టి కేవలం ఎడ్యుకేషన్ పరంగానే పెట్టినారా లేకుంటే ఇతర చారిటీలు కూడా ఏమైనా చేస్తున్నారా? ఫస్ట్ వచ్చేసండి మాది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. చారిటీ అనేది మనం ఎంత ఇచ్చినా కూడా మనం చేయలేము. ఈవెన్ మన దగ్గర అంత మనం ఇంకోటి ఏంటంటే మేము పెద్ద కోటీశ్వరం కాదు, మీ అంత మిడిల్ క్లాస్. మాది ఎంకేఎస్ మొయిదీన్ సాబ్ అని కువైట్లో ఉంటారు, డాక్టర్ ఇబ్రాహిం ఖలీల్ అని డాక్టర్ సార్ మన లండన్లో ఉంటారు, డాక్టర్ కమాలుద్దీన్ గారు వైజాగ్లో ఉంటారు. సో మాకు వీళ్ళు ఫస్ట్ మేము స్టార్టింగ్ విత్ దిస్ మేము నలుగురితో మేము ఒక పథకం లాగా స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత ఏం చేయాలి ఏంటనేది డిఫరెంట్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఏం ఎలా చేయాలి, మన సమాజాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది చాలా చాలా మేము స్టడీ చేసాము. చేసిన తర్వాత ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేసాము. సపోజ్ సీఎం కాలనీ కానివ్వండి, చారిటీలుగా కొన్ని చేసాము. కొంతమంది ఒక డాక్టర్ అమ్మాయి ఫ్రీ సీట్ వస్తే ఆమెకు సన్మానం చేయటం కానీ మిగతా ఇలాంటి చిన్న చిన్నవి చేసాము. ఫస్ట్ టైము ఇది స్టార్ట్ చేసాం, నీట్ ఫ్రీ కోచింగ్ అనేది. అంటే ఎలా సార్ ఇప్పుడు నీట్ ఫ్రీ కోచింగ్ అంటున్నారు, జనరల్గా బయట నీట్ కోచింగ్ అంటే లక్షల వ్యవహారం, చాలా ఖర్చు వస్తుంది. లక్షలు అనుకున్నా అంటే కూడా మనకు అంటే తల్లిదండ్రులకు చాలా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉచిత కోచింగ్ అంటున్నారు కదా, అంటే నీట్ ఉచితంగా ఇస్తున్నారా? మీరు కోచింగ్ స్టార్ట్ చేశారా? ఉచితంగా ఇస్తున్నామండి, స్టార్ట్ కూడా చేశాము. మేము ఓన్లీ ఆ మెటీరియల్ ఖర్చు అవుతుంది, దానికి 5,000 రూపాయలు తీసుకుంటున్నాం వాళ్ళతో అదొక్కటే తీసుకున్నాము. అది కూడా మెటీరియల్స్ ఖర్చు. ఎవ్రీడే మా దగ్గర ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, ప్లస్ మెటీరియల్ దానికి సంబంధించిన వరకు 5,000 రూపాయలు మేము తీసుకుంటున్నాం అంతే, ఇంకా వేరే ఏం ఛార్జెస్ లేవు. అంటే ఇప్పుడు ఎక్కడ సార్ మీరు స్టేట్ వైడ్గా మేము తీసుకున్నామండి. ఈవెన్ మన ప్రతి జిల్లా నుంచి కూడా మాకు స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఎక్సెప్ట్ విజయనగరం నుంచి లేరనుకుంటాను, మిగతా 12 జిల్లాల నుంచి కూడా మాకు స్టూడెంట్స్ వచ్చారు. అంటే సార్ ఇప్పుడు కేవలం నీట్ వరకే ఉన్నారా? ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా? ఇది ఫస్ట్ మా జర్నీలో ఇది ఫస్ట్ స్టెప్ అండి. చాలా చేయాలని ఉంది, చాలా చాలా చేయాలని ఉంది. ఇక దేవుడు సహకరిస్తే ముందుకు వెళ్తాం. అంటే ఇప్పుడు సార్ ఒక చిన్న కాన్వెంట్ కానివ్వండి, ఒక చిన్న మనం అనుకుందాం ఒక 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం ఏదైనా పెట్టాలనుకుంటే ఆర్థిక వ్యవహారాలను ముడిపడి ఉంటాయి, ఆర్థిక సంబంధం ఉంటుంది. మీరు అంటే ఇప్పుడు చూడండి నీట్ పెడుతున్నారు, దానికి ప్రొఫెసర్ల అవసరం ఉంటుంది, అది కాక మెడికల్ సంబంధం కాబట్టి ఎక్స్పర్ట్స్ కావాల్సి వస్తుంది, వాళ్ళకు కూడా జీతాలు లక్షల్లో ఉంటాయి. ఇవన్నీ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయం అందుతుందా? ఇంతవరకు మేము ప్రభుత్వ పరంగా మేము తీసుకోలేదు. ఇన్ ఫ్యూచర్ దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏంటంటే మేము ఒక గ్రూప్గా ఏర్పడి చేస్తున్నాము, మేమే మా సొంత జోబుల నుంచి చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాము. ఫర్దర్గా ఏంటంటే దానికి బల్క్గా మేము ఫండింగ్ తీసుకోవాల్సి వస్తుంది. మేము ప్రజెంట్ వచ్చేసి ఫ్రెండ్ సర్కిల్తో చేస్తున్నామండి, వేరే ఏమి మీరు పార్టిసిపేట్ మీ స్నేహితులు మీ సర్కిల్ వరకే మేము ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తాం. సరే, తర్వాత నేను మీ హారిజాంటల్ గ్రూప్ తరఫున ఒక మాట విన్నాను. అనంతపురం జిల్లా హిందూపురం అమ్మాయి ఒక ఆమె ఫిలిప్పీన్లో చదువుతోంది. ఆమెకు ఫీజు కోసం వాళ్ళ తల్లి చాలా పోరాటం చేశారు. వాళ్ళకు దాదాపు 8.5 lakhs ఏమో సాయం చేశారని కూడా విన్నాను. అది కరెక్టేనా సార్? వాస్తవమేనా? కరెక్ట్ అండి. అది మేము ఎక్కడ కూడా పబ్లిసిటీ అది మాకు అంత ఇష్టం అంటే చెప్పడం. యాక్చువల్గా ఏమైందంటే అండి, నేను ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ ఇది ఎప్పుడైతే రిజల్ట్ ఇది 2-wheeler మీద వచ్చి 800 కిలోమీటర్స్ హిందూపూర్ నుంచి వచ్చేటప్పుడు నుంచి చూస్తూనే ఉన్నాము. ఏదో పోరాటాలు చేస్తున్నారు కానీ ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. చివరికి మేము ఒకరోజు పేపర్లో మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఏమని? నేను కిడ్నీలు అమ్ముకుంటాము. ఒక స్త్రీ తన కూతురు కోసము 6 నెలల నుంచి పోరాటం చేస్తుంటే మనం ఎంత 3 కోట్లు 4 కోట్లు ఆంధ్ర ప్రజలు ఉండి ఏమీ చేయని దుస్థితి ఏముంది, మనమే ముందుకు అడిగేద్దాం ఏదో. సో ఇప్పుడు ఇక్కడ మనం పార్టీల పరంగా కానీ వాటి పరంగా కాదు, మన సమాజంలో బతికే ఒక స్త్రీ, ఆమె మనం గౌరవించాలి. ఆమె ఎందుకు పోరాడుతుంది? తన కూతురు కోసం.
ఆమె ఫెయిల్ అయితే ఆమె కూతురు కూడా ఫెయిల్ అయినట్టే, అవును. సమాజం కూడా ఫెయిల్ అయినట్టే. దానికోసమని మేము మొయిదీన్ సార్ గారితో మేము చెప్పాను, సార్ ఇది పరిస్థితి, ఏం చేద్దాం. వెంటనే సెకండ్ మినిట్ గో హెడ్, మా ఎంకేఎస్ మొయిదీన్ గారు గో హెడ్ వస్తుంది నోటి నుంచి, రెండోది రాదు. సో గో హెడ్ అనగానే విత్ ఇన్ 3 days అండి, విత్ ఇన్ 3 days. Hi friends, please subscribe iNews GTL channel. Share with your friends. Press bell icon. Thank you very much. సో నేను ఇంకోటికి చెప్పడం వల్ల విత్ ఇన్ 3 daysలో 4 daysలో మనం 5 లక్షలు కరెక్ట్ అయినాయి. వెంటనే ఆవిడకి ఇచ్చేసాం. దాని తర్వాత మళ్ళీ పిలిపించి ఇచ్చారా లేదంటే లేదండి, మేము ట్రాన్స్ఫర్ మేము ఎందుకంటే అది స్పెషల్ ఇష్యూ, మనం వెళ్ళి సన్మానాలు చేసేది కాదు, ఇది పర్సనల్గా ఉండాలని చెప్పేసి మేము ఓన్లీ మా గ్రూప్ వరకే మేము దీన్ని చేసాం, కానీ బయటికి ఎక్కడ చెప్పలేదు. తర్వాత ఎవరికైనా చేశారు సార్? తర్వాత ఎవరికైనా ఇలాంటి తర్వాత ఇంకొక 2-3 లక్షలు వేసాం వాళ్ళకి 1 yearకి 10 lakhs ఏమవుతాయంటే దాన్ని చేశారు. అది మా మొయిదీన్ గారే చేశారు అన్నమాట. ఇంకా అలా ఎడ్యుకేషన్ పరంగా ఎవరికైనా సాయం చేశారా? ఇంకా ఎడ్యుకేషన్ పరంగా ఇప్పటికైతే ఇంతేనండి. ఇంకా అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్ళాలి. సార్ ఈ బ్రైట్ హారిజాంటల్ అంటే తెలుగులో నాకు అర్థం తెలుసు, సూర్యకిరణాలు. సూర్యకిరణాలు అంటే ఈ విద్యార్థులకు మీరు వాళ్ళకి వెలుగుని ఇవ్వడానికి పెట్టారు, వాళ్ళకి వాళ్ళు వెలిగిపోవాలని అర్థం. వాళ్ళకి వెలుగునిస్తూ వాళ్ళు వెలిగిపోవాలి, మన ఇండియా వెలిగిపోవాలి, భారతదేశం వెలగాలని. మంచి మంచి కాన్సెప్ట్ అండి. సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మెడికల్ పరంగా మీరు నీట్ పెట్టి చేస్తున్నారు. తర్వాత ఫ్యూచర్లో మై చాలా ఉన్నాయండి, జాబ్ ఓరియంటెడ్ వొకేషనల్ కోర్సెస్ కానీ, దాని తర్వాత వచ్చేసి మనకి నాణ్యమైన కార్పెంటరు, ఇప్పుడు ఈ వృత్తి విద్యలు ఉన్నాయి, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మెకానికల్, టెక్నికల్, వీటిలో మనకి స్కిల్స్ చాలా తగ్గిపోయింది. మేమేం చేయాలనుకున్నాం అంటే ఒక మంచి స్కిల్ సెంటర్. ఇప్పుడు అతను కార్పెంటర్గా ఉంటే అతన్ని నాణ్యమైన విద్యను అందించాలి. ఇప్పుడు ఐఐటీలు ఉండేవి, బట్ ఏంటంటే వాటిలో చాలా వరకు సర్టిఫికేట్ కోర్సులుగా తయారైనవి, కానీ ఇవి వాటిని నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాయి. సో దాని మీద మా డాక్టర్ ఖలీల్ ఇబ్రాహిం గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీన్ని మనము ఒక ప్రొఫెషనల్ ఎలా ఉండాలో, ఫారిన్ కంట్రీస్ ఎలా ఉండే ఆ విధంగా మనం తీర్చిదిద్దాం అని చేశారు. దానికోసం కూడా ప్లానింగ్ చేస్తున్నాము. దాంట్లో ఫైర్ సేఫ్టీ ఒకటి ఉంది, దాంట్లో ఎన్విరాన్మెంటల్ కోర్సెస్, అలాంటి వాటిలో కూడా మేము చేయాలని ప్లానింగ్ చేస్తున్నాం. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు కేవలం మైనారిటీస్ అంటే ముస్లిమ్స్కి ఒకటే ఇస్తున్నారా లేదంటే అందరినీ పిలిచే కలుపుకొని చేస్తున్నారా? ఆకలి ముస్లిము హిందూ అని ఉండదు, ఆకలి అనేది అందరికీ ఉంటుంది. మాకేం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేము ఒక గ్రూప్గా ఏర్పడి మేము చూసింది ఏంటంటే ముస్లిమ్స్ బాగా వెనుకబడి వెళ్తున్నాం. కొంత మేము డెవలప్ అయిన తర్వాత మా బ్రైట్ హారిజన్స్ సంస్థ కొంత ముందుకు వెళ్ళిన తర్వాత మేము అందరినీ ఇన్వైట్ చేస్తాం. బడుగు బలహీన వర్గాలు వరకు మేము చేద్దాము అనుకున్నాము. 100% చేస్తాం. ఇప్పుడు మీరు గుంటూరే కాకుండా ఏమన్నా పాయింట్స్ పెడుతున్నారా వేరే చోట కోచింగ్? ఇప్పుడు ఆల్రెడీ మాది ఒక వైజాగ్లో ఒకటి ఉన్నారండి, మొహిద్దీన్ గారని ఆయన ఉన్నారు, అతను మాతో కలిసి పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఈ వైజాగ్లో మాకు ఒకటి ఉన్నట్టే అండి. తర్వాత కర్నూలు ప్లాన్ చేస్తాం. సార్ ఇప్పుడు ఓన్లీ ఏపీనైనా తెలంగాణ కూడా తీసుకుంటున్నారు ఫర్దర్ అంటే ఇప్పటికైతే ఏం లేదు సార్. నెక్స్ట్ మనకి ఉన్న మన సంస్థ బాగా పెరిగి ఇది ఉంటే 100% అది కూడా తెలంగాణ కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. తెలంగాణలో కూడా వెనుకబడే జిల్లాలు చాలా ఉన్నాయి సార్. అక్కడ కూడా విద్యకు ఉపాధికి కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అక్కడ ఎంత ఎంత ఇది కాదనుకున్నా ఏమవుతుందంటే విద్య అనేది పూర్ పీపుల్కి కాస్ట్లీ ఇది అయిపోయింది. అంటే భరాయించే ఇప్పుడు నీట్ చేయాలంటే నేను విన్న దాని ప్రకారం అయితే 4 to 5 lakhs అవుతుంది. 4 to 5 lakhs పూట గడవటమే కష్టంగా ఉన్నప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను, పేరు చెప్పను. ఆ అమ్మాయికి 10th classలో 10 to 10 వచ్చింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 10 to 10 వచ్చింది, సెకండ్ ఇయర్లో 9.6 వచ్చింది. ఆ అమ్మాయి కోరిక ఏంటి డాక్టర్ అవ్వాలని,
బట్ అవ్వగలదా అండి? అవ్వలేదు. ఎందుకు? మనీ. ఆర్థిక వాళ్ళ ఫాదర్ చిన్న పండ్ల వ్యాపారి. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని మనము అంత జెమ్స్ని మనం మన సమాజం వదిలిపెట్టేస్తున్నాం కదా, అది మనకు బాధాకరమైన విషయం. సో అలాంటి వాళ్ళ కోసమే మేము ఏర్పడ్డామండి. ఇది మీరు ఈ రకంగా చేస్తున్నారు అంటే ప్రస్తుతానికైతే ఈ నీట్ వరకు మీరు ఓకే ప్రెసెంట్ జర్నీ స్టార్ట్ చేశారు. వైజాగ్, గుంటూరు జరుగుతుంది ప్రస్తుతానికి. తర్వాత మన రాష్ట్రంలో కొన్ని చోట్ల మీరు పెట్టాలని ఆలోచన. అనంతపురం కూడా ఉందా మీకు ఆలోచన ఏమన్నా? ఎందుకంటే మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇది అనంతపురం. చేయాలని చాలా ఉంది, అది మనకి కలిసి వచ్చే ఇక్కడ కూడా ఔత్సాహికులు చాలా ముందుకు వస్తే మేము 100% చేయాలనే ఉంది. దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. బట్ మాకు ఎలా రెస్పాన్స్ వస్తుంది? మేము నీట్లో మేము టార్గెట్ ఒక 25 నీట్ సీట్లు సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నాము. అది సాధించినప్పుడు తప్పకుండా మాకు ఒక బూస్టింగ్ వస్తుంది. దాన్ని బట్టి మేము ముందుకెళ్దామని ప్లానింగ్. ప్రస్తుతానికి అయితే ఇది చేస్తున్నారు. ఫర్దర్ ఫ్యూచర్లో మరి టెక్నికల్ కూడా స్టార్ట్ చేయాలని ఉన్నారు కదండి సార్? అదే ఇప్పుడు మీరు ఈ ప్రస్తుతానికి అంటే ఇంతకుముందు మీరు చెప్పారు కొంతమంది ఔత్సాహికుల సహాయంతో మేము దీన్ని మా స్నేహిత మిత్ర బృందం ఇప్పుడు వరకు అయితే కంప్లీట్గా మా స్నేహిత మిత్రులతోనే చేస్తున్నారు. ఇక వ్యూవర్స్ కూడా మనం చెప్పేది ఏమంటే ఈ నీట్ గురించి మీకేమన్నా వివరాలు కావాలంటే కింద డిస్ప్లేలో వీళ్ళ నంబర్ వస్తుంది. గుంటూరు చాంద్ బాషా గారు వాళ్ళ మిత్రబృందం నంబర్స్ వస్తాయి. మీరు ఆ నంబర్లకు కూడా మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. అలాగే ఎవరైనా ఈ చదువు మీద మేము ఏదైనా సహాయం చేస్తామనే వాళ్ళు ఉంటే కూడా వీళ్ళ ఫౌండేషన్ సార్, మీ ఫౌండేషన్ పేరేం సార్? బ్రైట్ హారిజోన్స్. బ్రైట్ హారిజోన్స్, అదే కదా ఇంకోటి ఏదో పెట్టారు పెన్ ఫౌండేషన్. పెన్ ఫౌండేషన్ మా స్నేహితులది. అంటే వాళ్ళకైనా వాళ్ళకే చేయాలి. ఇలా ఇప్పుడే చెప్తున్నారు పెన్ ఫౌండేషన్ అని కూడా వస్తుంది. దాని వివరాలు కూడా మేము కింద స్క్రీన్ మీద మీకు వస్తాయి. అలా ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే ఆర్థిక పరంగా కానివ్వండి, వస్తుపరంగా పుస్తకాలు కానివ్వండి, లేదా మిగతా మెటీరియల్ కూడా ఏదైనా సాయం చేయాలనుకుంటే మీరు సాయం చేస్తారు. సార్ ఇప్పుడు ఇంకో విషయం అండి, ఉపాధి ఎలాగండి? ఇప్పుడు మీరు టెక్నికల్ అంటున్నారు, నెక్స్ట్ ఇయర్ టెక్నికల్ మీరు పెడతారు. ఇది ఎంబీబీఎస్ పక్కన పెట్టండి, అది జరుగుతూ ఉంటుంది. 5 years 6 years ఉంటుంది అది. టెక్నికల్ అంటే 1 సంవత్సరంలో అయిపోతాయి, కొన్ని కోర్సులు అయిపోతాయి. మీరు ఐటీఐ పెట్టారనుకోండి 1-2 years ఉంటుంది. అలా ఉపాధి అంటే సార్ మేము మా పెద్దలతో మేము డిస్కస్ చేసింది ఏంటంటే బ్యాంకింగ్, పోలీసు, ఏవైతే మనకి జాబ్ క్యాలెండర్ విడుదల అవుతుందో దాన్ని బట్టి మేము కోచింగ్ ఇచ్చి వాళ్ళని జాబ్స్లో ఇచ్చేయటం ఒకటి. దాని తర్వాత కొన్ని వొకేషనల్ కోర్సులు నుండి మనకి గల్ఫ్లో చాలా నీడ్ ఉంది. ఆ గల్ఫ్లో ఏది నీడ్ ఉందో చూసి ఆ వొకేషనల్ కోర్స్ చేసి వాళ్ళని గల్ఫ్కి అటు మనం ఇది చేస్తే. ఇప్పుడు నేను యాక్చువల్గా చాలా వెనుకబడి చాలా పూర్ స్టేజ్లో ఉన్నాను. అంటే మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీ, నో డౌట్. బట్ నాకు 4 సిస్టర్స్. సో నేను గల్ఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేసి అక్కడ ఇది చేసిన తర్వాత ఇక్కడ నేను సెటిల్ అయ్యా. సో గల్ఫ్ అనేది మనకి కొంత బూస్టింగ్ ఇస్తుంది అన్నమాట. అంటే మనం టెక్నికల్గా ఏమైనా కోర్సులు చేసి ఉంటే గల్ఫ్ చాలా బాగుంటుంది. సో దానికి సంబంధించింది కూడా మన ఉపాధి పరంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కానీ, దాని తర్వాత బ్యాంకింగ్ డిఫరెంట్ మనకి పడుతుంటాయి అంటే గ్రూప్ 1 గ్రూప్ వాటికి కూడా ప్రిపరేషన్ ఇచ్చి మేము చేస్తాం సార్. తర్వాత రైట్ అండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే మీ ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయి. మీకు అంటే మీ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు సార్? కాస్త పేర్లు చెప్తారా? మీ ఇప్పుడు మీకు సహాయం చేసేవాళ్ళు, మీ సర్కిల్లో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు? ఇప్పుడు ముఖ్యంగా అండి మాకు మేము చెప్పా కదా ఫస్ట్, డాక్టర్ ఇబ్రాహిం ఖలీల్ గారు ఉన్నారు. ఎంకేఎస్ మొయిద్దీన్ గారని అతను కువైట్లో ఉంటారు, వెరీ యాక్టివ్ పర్సనాలిటీ. ఇబ్రాహిం ఖలీల్ గారు యూకేలో డాక్టరు. ఖలీల్ గారు కూడా గుంటూరు నుంచి గుంటూరు. డాక్టర్ కమాలుద్దీన్ గారు పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ అండి, వైజాగ్లో ఉంటారు. అదేవిధంగా ప్రొఫెసర్ వజీర్ గారు ఉన్నారు, అతను మన డీన్ ఆంధ్ర యూనివర్సిటీలో సివిల్కి. ఖాలిద్ ఇబ్రాహీం గారని ఒకళ్ళు ఉన్నారు, అతను చాలా మాకు సలహాలు ఇవ్వటం కానీ చాలా మేము తప్పు చేసిన వెంటనే మాకు ఫోన్ చేసి ఇలాగా ఎలా మాట్లాడాలి ఇలా అంటే ప్రతి గైడెన్స్ ఇస్తారు. మా ఫీల్డ్లో వెరీ గుడ్ బ్యాచ్ ఉందండి, గుడ్ పర్సన్స్.
షేక్ బాజీ గారిని నీట్ మొత్తం అతనే చూస్తున్నారు. షేక్ బాజీ గారు చాలా ఫ్రంట్ లైన్లో హీజ్ ఇంకా దిగిపోతారు అనమాట. సిరాజుద్దీన్ అని మా మంచి మిత్రులు. అతను గురించి ఒక మాట చెప్పాలంటే నీట్ ఫస్ట్ 27th పెట్టామండి. 27th పెట్టిన రోజు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని పొద్దున్నే మాకు 3:30కి ఒక రాయలసీమ నుంచి ఒక ఎక్స్ప్రెస్ అమరావతి ఎక్స్ప్రెస్ దానికి వచ్చి 3:30కే మా కోచింగ్ సెంటర్ కానీ వాళ్ళకి గుంటూరు దిగుతారు ఏం తెలియదు కదా. బాజీ గారికి ఫోన్ చేస్తే బాజీ గారేమో సిరాజ్ గారికి ఫోన్ చేశారు. సో అలా 3 నుంచి వాళ్ళు దిగిపోయి ఏమైందంటే నేను అరౌండ్ 8 ఆ టైంకి వెళ్ళాను. ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అందరం అక్కడే ఉన్నాము. ఎప్పటి వరకు రాత్రి 9 వరకు మొత్తం అక్కడే ఉన్నామండి. ఉన్న తర్వాత 9కి ఇంకా అందరూ అలసిపోయాము. 3కి లేచారు. మొత్తం వీళ్ళని స్టూడెంట్స్ని చూసుకొని ఇది అది చేసి 9:30 అయింది. 9:30 అప్పుడు సిరాజ్ గారికి ఫోన్ వచ్చింది సమ్ బాయ్స్కి సంథింగ్ కావాలని. నిజంగా చెప్తున్నాం, నేనైతే ఆ టైంలో రేపు చూస్తానే అంటాను. సిరాజ్ గారు ఏం చేశారంటే కాదు వి షుడ్ సాల్వ్ నౌ అని చెప్పి 9:30కి వెళ్ళి మళ్ళీ 10:30 దాకా అక్కడ ఉండి ఆ పని చేసుకొని వాళ్ళని సంతృప్తి పరిచి వచ్చారు. అంటే అంత డెడికేషన్ ఉంటేనే ఈ పని చేయగలమండి, లేకపోతే అసలు చేయలేము. ఆబిద్ గారు అని చెప్పేసి మన మొహమ్మద్ ఆబిద్ గారు ఈజ్ రన్నింగ్ మిల్లత్ స్కూల్ అండి. అతను కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. అతను కూడా మాతో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్నారు. అండ్ ఫ్రంట్ లైన్లో వచ్చేసి మస్తాన్ అలీ గారిని మెడికల్ రెప్ ఉన్నారు. అతను చాలా డెడికేట్గా చేస్తున్నారు. ప్రజెంట్ మనకి ఇంకా చాలా మంది వస్తున్నారండి. వెరీ థ్యాంక్ఫుల్. కోచింగ్ ఎవరు సార్? ప్రొఫెసర్లు పెట్టారా మీరు? మేము వచ్చేసి చైతన్య నారాయణలో చేసే వాళ్ళనే మేము మాట్లాడాము. వాళ్ళు వెరీ గుడ్ ఫ్యాకల్టీ అండి. అందరికీ 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పెట్టాం. మీ మొత్తం వచ్చేసి ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని మా బాజీ గారు అతని పర్యవేక్షణలో 100% ఇదే చూస్తున్నాం. కొంతమంది ఔత్సాహికులు వృత్తిపరంగా చదువులో రాణించే వాళ్ళను ఏరి కోరి వాళ్ళ సెంటర్స్కి పిలిచి అక్కడ వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టి దాంట్లో ఉత్తీర్ణులను తీసుకొని నీట్ కోచింగ్, ఇంతకుముందే సార్ చెప్పారు చాంద్బాషా గారు, లక్షల్లో అవుతుంది ఖర్చు అనేది. కేవలం 5,000 రూపాయలు కొద్దిపాటి మెటీరియల్ మాత్రమే వాళ్ళు తీసుకొని వాళ్ళను ఈరోజు వాళ్ళు కోచింగ్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోయిన వాళ్ళకి వాళ్ళు హక్కును చేర్చుకొని ఉచిత కోచింగ్ అనేది ఇస్తున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఈ బ్రైట్ హారిజాన్స్ అనే సంస్థ మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎవరికి ఈ ఆలోచన రాలేదు. డబ్బున్న వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఆర్థికంగా బలంగా ఉండి రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళు కూడా కానివ్వండి, వాళ్ళు ఎవరికి ఈ ఆలోచన రాలేదు. వీళ్ళకు ఈ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒక పేద పిల్లలకు ఎడ్యుకేషన్లో రాణించే వాళ్లకు పైకి తీసుకొని రావాలి అనే ఒక సదుద్దేశంతో ఈ బ్రైట్ హారిజన్స్ అనేది వీళ్ళు గుంటూరులో ప్రారంభించారు. అలాగే వీళ్ళు ఎక్కడ ఎవరి నుంచి ఏమి ఆశించకుండా ఎవరైనా ఇస్తే తీసుకోవడం, లేదంటే వీళ్ళ గ్రూప్ వాళ్ళ సొమ్ము వాళ్ళే ఖర్చు పెట్టి ఈ లక్షలు వీళ్ళు చేసే కోర్సుల్ని ఉచితంగా ఈరోజు అందిస్తున్నారు. వీళ్ళ గురించి పూర్తిగా ఏదైనా పూర్తి వివరాలు కావాలంటే వాళ్ళ నంబర్ కూడా మనం డిస్ప్లే ఇస్తాము. దానికి ఫోన్ చేసి వాళ్ళ నుంచి మీరు వివరాలు కనుక్కోవచ్చు. ప్రస్తుతానికైతే సార్ వాళ్ళు ప్రారంభించి ఎన్ని రోజులు అయింది సార్? 1 వీక్ అయిందా? సండే క్లాసెస్ అటు 27వ తేదీ ఈ నెల 27 అంటే జూన్ 27 నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయి అంటున్నారు. ఎన్ని నెలలు ఉంటుంది సార్ కోర్స్ ఇది? అప్ టు ఎంటర్ టెస్ట్ వరకు ఉంటుంది. అంటే నేను సెప్టెంబర్లో ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ అట్లా కంటిన్యూ చేస్తారా? నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది. సో ఇప్పుడు ఈ అవకాశాన్ని మిస్ అయిన వాళ్ళు మళ్ళీ వీళ్ళని కాంటాక్ట్ చేసి మళ్ళీ ఎప్పుడు క్లాసులు కండక్ట్ అవుతాయనేది కనుక్కొని అప్పుడు కూడా ఆర్థికంగా చదువు ఉండి ఆర్థికంగా దన్ను లేని వాళ్ళు వీళ్ళని సంప్రదించవచ్చు. చాంద్బాషా గారు వాళ్ళ గ్రూప్ చేస్తున్న ఈ మంచి పనిని మనమంతా హృదయపూర్వకంగా అభినందిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు విద్య అనేది వృత్తిగా తీసుకొని కొంతమంది లక్షలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళకి అవకాశం ఉన్న ఫ్యాకల్టీలు ఉన్నా, వీళ్ళు డబ్బు సంపాదించుకునే మార్గం ఉన్నా కూడా వీళ్ళ ఆ వైపు చూడక ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో కూడా వీళ్ళు టెక్నికల్ కోర్సులు కూడా ప్రారంభిస్తామంటున్నారు. సేఫ్టీ ఇంజనీరింగ్ కానివ్వండి,
బీటెక్లు కానివ్వండి వీళ్ళు ప్రారంభిస్తూ ఉంటున్నారు. వీళ్ళకి అన్ని రకాలుగా మంచి జరగాలని ముందు ముందు మన మన పేద విద్యార్థులకు మరింత వీళ్ళు అవకాశాలు ఇవ్వాలని ఇప్పుడు కేవలం 50 మందితో ప్రారంభించారు. తర్వాత 100 మంది అలా నీట్ అనేది 100 మంది దాకా వెళ్ళి వీళ్ళ సంస్థ నుంచి కనీసం ఈ సంస్థని చూసి వీళ్ళ చారిటీని చూసి అక్కడ చదువుకున్న వాళ్ళు ఒక 10 మంది డాక్టర్లు అయితే కూడా వాళ్ళు మానవత్వంతో పని చేయగలరని కూడా మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఈ అవకాశం ఇచ్చి మన స్టూడియోకి వచ్చి మనతో 2 మాటలు పంచుకున్న చాంద్ బాషా గారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చూస్తుండండి iNews GTLని. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, మాకు తప్పకుండా మీరు ఫార్వర్డ్ చేయండి మా న్యూస్ ఛానల్ని. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఖరి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది పూర్తయిందని చెప్పేసి విచ్చలవిడిగా దయచేసి తిరగవద్దండి. డెల్టా వేవ్ అనేది థర్డ్ వేవ్ ప్రారంభమవుతుంది. దీనికన్నా అది చాలా డేంజరస్ అని అంటున్నారు. తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పాడైపోతే మనకేం భవిష్యత్తు ఉండదు. ప్లీజ్ టేక్ కేర్.